యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. మీరందరూ ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం చూస్తూ బలపరచబడుతూ అనేక మంది కూడా షేర్ చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ ద్వారా కామెంట్స్ రూపంలో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, యేసు ప్రభు తన యొక్క పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఈ మాటతో ఆయన స్టార్ట్ చేస్తాడు. చూడండి, 1వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సో యేసు ప్రభులు వారు చెప్పడం ఏంటనంటే, దేవుని యొక్క రాజ్యం సమీపిస్తూ ఉన్నది కాబట్టి మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు. అసలు మారు మనసు అంటే ఏమిటని చాలామందికి సరిగ్గా అర్థం కావట్లేదు. సింపుల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారనంటే, మన పాపాలను ఒప్పుకుంటే చాలు, అదే మారు మనసు అనుకుంటూ ఉన్నారు. ఒక మారు మనసులో మనం చూస్తే ఒక ముఖ్యంగా మూడు విషయాలు మనం చేసేటువంటి వారంగా ఉండాలి. ఫస్ట్ ఏమిటి అనంటే, మన యొక్క లైఫ్లో ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. హెబ్రీ పత్రికలో చూస్తే 6వ అధ్యాయం 1వ వచనంలో నిర్జీవ క్రియలు మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఎందుకనంటే మన మరణం నుంచి జీవంలోకి వచ్చాము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం ఇచ్చేటువంటి క్రియలు చేసేటువంటి వారంగా ఉండాలి. సో కాబట్టి మనము చేసేటువంటి పాతవి ఏవైతే మనం చేస్తూ ఉన్నామో, ఒకవేళ దొంగతనమే కావచ్చు, అబద్ధం ఆడటమే కావచ్చు, ఇవన్నీ నిర్జీవమైన క్రియలు, పోర్నోగ్రఫీయే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ ఏమైతే మనం చేస్తున్నామో వాటిని విడిచిపెట్టేటువంటి అనుభవమే మారు మనసులో ఫస్ట్ అనుభవం. అఫ్కోర్స్ మనము ప్రభు దగ్గర క్షమాపణ పొందిన తర్వాత ఈ నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టేటువంటి వారంగా. చాలామంది ఇవి విడిచిపెట్టకుండా అలానే కొనసాగుతూ ఉంటే అది మారు మనసు ఎలాగవుతుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. సో నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా ఏమిటనంటే, మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మారు మనసుకు తగిన ఫలము ఫలించేటువంటి వారముగా ఉండాలి. మన జీవితంలో నువ్వు మారు మనసు పొందావనంటే ఆ ఫలము కనిపించేటువంటి వారుగా ఉండాలి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మనలో కనిపించాలి. ఇవన్నీ మనం కనిపించుకుంటా ఉంటే, ఇంకొక వాక్యం మీకు బాగా తెలుసు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడి ఉంటుంది. కాబట్టి రెండవ స్టెప్ నిర్జీవ క్రియలు విడిచిన తర్వాత రెండవది ఏంటంటే మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించేటువంటి వారముగా ఉండాలి. అది నువ్వు ఫలించకుండా నేను మారు మనసు పొందానంటే అది ఉట్టిదే. దట్స్ నాట్ ఏ రియల్ రిపెంటెన్స్. అది నిజమైన మారు మనసు అనుభవంలోకి వచ్చినట్లు కాదు. సో కాబట్టి నీ యొక్క జీవితంలో ప్రేమ కనబడుతూ ఉందా? పోనీ అట్లీస్ట్ అప్పుడప్పుడన్నా కనిపిస్తూ ఉన్నదా? కొందరు చూడండి, మారు మనసు పొందిన తర్వాత ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉంటారు. అది ఎలాగ మారు మనసు అవుతుంది? మారు మనసు పొందిన వ్యక్తి సంతోషంతో ఉంటాడు, ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా, ఆయనకు అనుకూలంగా లేనప్పటికీ కూడా సంతోషించేటువంటి అనుభవంలోకి వెళ్తాడు. యోబుని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినాను, ఆయన నామం స్తుతినొందదగినదనేసి సంతోషంతో చెప్పగలిగాడు. ఆయన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా విల్ బీ హ్యాపీ. అదే మారు మనసు అనుభవం. సో కాబట్టి ఆ ఫలము మనలో కనిపించేటువంటిగా ఉండాలి. మూడవదిగా ఏమిటన్నానంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారము మనం ఇతరులకు కూడా క్షమించేటువంటి వారముగా ఉండాలి. కొందరు మారు మనసు పొందామని చెబుతూ వాళ్ళ హృదయంలో వేరే వాళ్ళపైన చాలా ద్వేషభావం పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకున్నట్లయితే అది మారు మనసు ఎలాగవుతుంది? ప్రభు అన్నాడు కదా, మీరు మీ యొక్క పొరుగువారి లేకపోతే మీకు అవమానపరిచిన వారిని మీరు క్షమించకపోతే నేను కూడా మీ పాపమును కూడా పరలోకపు తండ్రి క్షమింపడు అని సెలవిచ్చాడు.
కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, యూ నీడ్ టు ఫర్గివ్ అదర్స్. వాళ్ళు ఎంత ద్రోహం చేస్తుండొచ్చు నీకు, తీరని అన్యాయం చేస్తుండొచ్చు నీకు, అయినప్పటికీ కూడా నువ్వు వారిని క్షమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇది మారు మనసు అనుభవం అని అంటే. ఇప్పుడు జక్కైనే మీరు తీసుకోండి. యేసుప్రభుని చూడగానే ఆయన ఏమన్నాడు? అయ్యా, నా ఆస్తిలో సగము అమ్మేసి బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలు నేను చెల్లించేస్తాను. ఎందుకన్నాడు అట్లాగా? అదే మారు మనసుకు తగిన ఫలం అని అంటే. అంతేకాకుండా వారిని క్షమించడం అంటే కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన చేసుకోండి, ఒకవేళ ఏ వ్యక్తినన్నా నువ్వు క్షమించుకుంటా ఉన్నట్లయితే దేవుడు నీ పాపాలను ఎలా క్షమిస్తాడు? సో ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, జీవార్థమైన క్రియలు చేస్తూ ఉండాలి. రెండవదిగా మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. మూడవదిగా ఇతరులను క్షమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ 3 ఉంటేనే అప్పుడు నిజంగా అదే నిజమైన మారు మనసు అనుభవంలోకి నువ్వు వచ్చావని చెప్పడానికి. ఒకవేళ అలా లేకపోతే సరి చేసుకుంటావు కదా. దేవుని యొక్క వాక్యం మనకు విన్నప్పుడు మనం కఠినపరచుకోకుండా సరి చేసుకోవడం అనేది చాలా మంచిది. దేవుడు అలాంటి వారి అందు చాలా ప్రీతి కలిగి ఉంటాడు. కాబట్టి సరి చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. నిజమైన మారు మనసు ఏమిటో నాయన కొద్దిపాటుగా అర్థం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ శ్రోతల్లో ఇంకెవరన్నా ప్రభువా ఇలాంటి మారు మనసు అనుభవంలో లేకుండా ఉన్నట్లయితే ఈరోజే ప్రభువా మారు మనసు అనుభవంలోకి వారిని తీసుకొని రండి నాయన. ఇంకెవరన్నా కూడా కఠినపరుచుకుంటూ ఉంటే మరొక్కసారి వారితో మాట్లాడండి. ఎవరు కూడా ప్రభువా నశించడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ప్రతి ఒక్కరు పరలోకంలో ఉండాలని, మీ యొక్క చక్కటి జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని ప్రభువా కోరుకుంటూ ఉండగా దీవించి ఆస్వాదించండి, బలపరచండి నాయన. సాతాను క్రియను లయపరిచి మీ నామాన్ని హెచ్చించుకోండి. జీవంగల మీ యొక్క కృపకు, మీ ఆత్మకు, మీ వాక్యానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాము తండ్రి నాయన. మరొకసారి మా శ్రోతలు ఎవరైతే ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ యావత్తు కూడా ప్రభువా మీరు సఫలపరచండి. వారి కన్నీరుని మీరు చూడండి నాయన. యేసయ్య చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించవలసిందిగా వేడుకుంటున్నాం. గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, ప్రతి అవసరం తీర్చేటువంటి అనుభవంలోకి మా శ్రోతలందరినీ తీసుకుని వెళ్ళవలసిన వేడుకుంటూ ప్రభువా ఇది నా ఆశీర్వాదాలతో ప్రభువా యేసయ్య నింపవలసిందిగా మనవి చేసుకుంటూ సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క వాక్యం వలన మీరు నిజంగా ప్రోత్సాహపరచబడి ఉంటే దయచేసి ఇతరులకు కూడా ఇది షేర్ చేయవలసిన మనవి చేసుకుంటున్నాం. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.